పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి తను చనిపోయినప్పుడు మరి లిక్కర్ తీసుకున్నాడు. దానివల్లనే అతడు యాక్సిడెంట్ వల్ల తనకు తానుగా మరి చనిపోయాడని చెప్పేసి పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అదంతా సినిమా మొత్తం మనం మొదటి నుంచి గమనిస్తే అంత దూరం నుంచి ఇంత దూరం వరకు ఒక వ్యక్తి మందు తాగి బండి నడపగలడా? ఇక్కడ ఇక్కడ వరంగల్లో అయితే మందు తాగి 2-3 కిలోమీటర్లు నడపాలంటేనే మూత్రం పడుతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, నోట్లో పైప్ పెడతారు, బండి లాక్కెళ్తారు, మనకు కేసు అవుతుంది, జైల్లో వేస్తారనే భయం ఉంటుంది. దానివల్ల మందు తాగితే చాలామంది బండి తీయరు, అవగాహన లేని వాళ్ళు మాత్రమే తీస్తారు. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అతను కాదు, అతని ప్లేస్లో ఇంకో వ్యక్తిని పెట్టారు. సినిమా క్రియేట్ చేశారు, డ్రామా క్రియేట్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఒంటరిగా వెళ్తాను ఎక్కడికైనా అని కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మతోన్మాదులు పసిగట్టి, మరి వాళ్ళు ముస్లింలా హిందువులా అనేది తెలియదు, పసిగట్టి ఇతడు వెళ్ళేది తెలుసుకొని అతన్ని పట్టుకొని ఫస్ట్ కిడ్నాప్ చేసి ఉంటారు. చేసిన తర్వాత అతని చాలా చిత్రహింసలు పెట్టి క్రూరంగా హింసించి ఉంటారు. తన ఫోన్ లాక్కొని ఉంటారు. ఇక అక్కడి నుంచి తన బండిని తీసుకొని వేరే ఒక వ్యక్తి, ఎలా చెప్పగలను అంటే బాడీ లాంగ్వేజ్ వేరే ఉంది, నడక వేరే ఉంది. మన ప్రవీణ్ పగడాల గారేమో బక్కగా ఉన్నారు, అతనేమో దొడ్డుగా బాడీ గీడి మంచిగా షోల్డర్ ఇట్లా కొంచెం దొడ్డుగా అవుపడుతున్నాడు. ఇంకొక టోల్ గేట్ వద్ద కూడా కాళ్ళు పెట్టి నడుస్తున్నప్పుడు కూడా తన కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి. ఈ ప్రవీణ్ పగడాల గారేమో పొట్టిగా ఉంటారు. ఇవన్నీ చూస్తే మనము ఇది పెద్ద సినిమా క్రియేట్ చేశారు, కావాలనే చేశారు. ఒక చెడుగా సృష్టించి క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తేవాలని మతోన్మాదులు కుట్ర పన్నారు. చివరికి చెప్పేది ఏమిటంటే అంత దూరం నుంచి ఇంత దూరం ఒక వ్యక్తి త్రాగి నడపలేడు బండి. ఇంకో విషయం, ఒక వ్యక్తి కనుక రోజు త్రాగే వ్యక్తి ఒక క్వార్టరు లేదా క్వార్టర్ 90 లేదా హాఫ్. ఎందుకంటే ఇవన్నీ విషయాలు నాకు ఎలా తెలుసు అంటే నేను కూడా ఒకప్పుడు తాగాను, దానివల్ల నాకు కొంత అవగాహన ఉంది. అయితే రోజు తాగే వ్యక్తి క్వార్టర్ 90 తాగైనా కూడా హాఫ్ తాగైనా కూడా బండి నడపగలడు. అయితే మందు తాగని వ్యక్తి ఏక్దమ్నా తీసుకొని మందు తాగితే ఆ కిక్కు అనేది బాగా ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అతడు బండి నడపలేడు, బండి తీయలేడు, కదలలేడు, సోయి తప్పుతుంది, అక్కడనే పడిపోతాడు. రోజు తాగేవారి విషయం వేరే ఉంటుంది. రోజు తాగేవారు కూడా ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ గారిని 1, 2, 3 చోట్ల మందు బాటిల్ తీసుకున్నట్టు చూపిస్తున్నారు. మాస్క్తోని ఉన్నాడు, కానీ అతను కాదు, వేరే వ్యక్తి. అయితే బాటిల్ తీసుకుంటున్నాడు కానీ వాటర్ తీసుకోవడం లేదు, స్టఫ్ తీసుకోవడం లేదు. దీన్ని బట్టి అంత ప్లాన్ ప్రకారం ఎలాగైనా ఇది పెద్ద ఇన్సిడెంట్స్ అవుతుంది, పెద్ద వార్త అవుతుంది, పోలీసు వాళ్ళు అన్ని కూపిళ్ళు ఆగుతారని చెప్పేసి ఈ మతోన్మాదులు అంతా ముందుగానే ప్లాన్ వేసుకొని ఇలా చేశారు. కావాలని యొక్క సీసీ ఫుటేజ్ ముందట నిలబడడం, ఆడ ఊగడం, తూలడం, ఇవన్నీ కావాలనే చేసినట్టే చాలా స్పష్టంగా అవపడుతుంది. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారిని ఈ మతోన్మాదులు చివరిలో అతన్ని కొట్టి హింసించి క్రూరంగా చేసినప్పుడు అతనికి సోయి తప్పినప్పుడు బలవంతంగా నోటిలో మందు పెట్టి తాగిపిచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. దానివల్లనే పోస్ట్మార్టం రిపోర్ట్లో మరి ఆల్కహాల్ తీసుకున్నట్టుగా వచ్చి ఉంటుంది. అంతేగాని అతను మందు తాగే వ్యక్తి కాదు. ఒకప్పుడు తాగి ఉంటాడు కావచ్చు, కానీ తర్వాత మధ్యలో మానేశానని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తి, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపే వ్యక్తి ఇలా చిల్లరగా ప్రవర్తించడు. తాగాలనుకుంటే హైదరాబాద్లోనే ఉండి అక్కనే తన ఇంటికే తెప్పించుకొని తాగేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇలా రోడ్డు మీద చిల్లరగా ప్రయాణంలో ఏ వ్యక్తి కూడా తాగాలని అనుకోరు. తాగినా కూడా పోలీసు వాళ్ళ భయం ఉంటుంది, పట్టుకుంటారని, బండి సీజ్ చేస్తారని, బండి లాక్కెళ్తారని, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. మరి ఇతడు తాగి తూలుతూ వెళ్తున్నప్పుడు మరి ఏ పోలీసు వాళ్ళు పట్టుకోకపోవడం బహు విచిత్రం, విడ్డూరం. ఇది చాలా నాకు తెలిసి ఇక్కడ మా వరంగల్ పోలీసులు అయితే చాలా గట్టిగా పసిగడతారు. దూరం నుంచే కళ్ళు పెట్టి చూసి ఇతడు తాగిండని చెప్పేసి కావాలని ఆడ 100 బైకులు ఉన్నా కూడా 100 బైకులలో ఆ తాగిన వ్యక్తి దగ్గరికే వచ్చి నోట్లో పైప్ పెట్టి పట్టుకునేంత కెపాసిటీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ప్రవీణ్ పగడాల గారిని పట్టుకోలేదంటే అది చాలా ఆలోచించవలసిన విషయమే. కాబట్టి పాపం
ప్రవీణ్ పగడ గారు వారి కుటుంబం అయితే ఆగమైపోయింది. క్రైస్తవ సమాజానికి కూడా తీరని లోటు. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం జరగాలి. అంతేకాకుండా క్రైస్తవ సమాజానికి కూడా న్యాయం జరగాలి. చెడ్డగా చిత్రీకరించారు, వ్యక్తిత్వాన్ని చంపారు, మనిషిని చంపారు, ఇప్పుడు వ్యక్తిత్వాన్ని కూడా చంపారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. మతోన్మాదులు ఈ పైశాచిక ఆనందంతో మరి ఏం పొందుతున్నారో, ఏం ఆనందం పొందుతున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఒక మనిషిని చంపే హక్కు, మరి పుట్టించే శక్తి లేనప్పుడు చంపే శక్తి మరి వీళ్ళకి ఎలా వస్తుందో నాకైతే అర్థమైతే లేదు. చివరికైతే ఒక గొప్ప జ్ఞానిని, గొప్ప వక్తను, గొప్ప బైబిల్ పండితుడిని మనం కోల్పోయాము. చాలా విషయాలు చెప్తాడు ఖురాన్లో నుంచి, మళ్ళా రామాయణంలో నుంచి, భగవద్గీతలో నుంచి, వేదాలలో నుంచి, చాలా విషయాలు. అంత జ్ఞానిని అయితే నేను ఎక్కడ చూడలేదు. అంత గొప్ప జ్ఞానిని ఒక చిల్లరగా క్రియేట్ చేశారు. దారి పొడుగున తాగుతూ వెళ్ళాడని ఒక తప్పుడు సిద్ధాంతాలు పుట్టించారు. ఆ యొక్క వ్యక్తి బాడీ లాంగ్వేజ్ వేరే, నడక వేరే, అతని షోల్డర్ వేరే, బాడీ వేరే. మన ప్రవీణ్ పగడాల గారేమో బక్కగా ఉంటారు, అతనేమో లావుగా ఉన్నాడు. అంత సినిమా క్రియేట్ చేశారు, అంత డ్రామా ఇది అని నేను అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారు. ముందు రానున్న రోజుల్లో న్యాయం జరగాలి. ఆల్రెడీ జెసికా పగడాల గారు వారి భార్య, ప్రవీణ్ పగడాల వారి భార్య స్టేట్మెంట్ ఇచ్చింది. నేను మరలా కేసు రీఓపెన్ చేస్తానని చెప్పి చేయాలి. వారికి శిక్ష పడాలి. క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి, వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.